హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి గోల్డ్ వీడియోస్ చేయకుండా ఈరోజు ఫుడ్ పెట్టిందని అనుకుంటున్నారా? మీ ఇంటికి ఎవరైనా సాటర్డే ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళకి అట్లీస్ట్ మనం బిర్యానీ కూడా పెట్టకుండా పంపిస్తే ఎలా ఉంటుందండి? సాటర్డే అంటే మనం చికెన్ నాన్ వెజ్ ఏం తీసుకురాము కాబట్టి ఇలా వంకాయ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో నేను వంకాయ బిర్యానీ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎవరన్నా చేయాలనుకున్న వాళ్ళకి నేను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్దాం అనుకుంటున్నాను. అందుకోసమే చాలా మంచి టేస్ట్ అయితే ఉందండి. అండ్ సాటర్డే అయినా వాళ్ళ కోసం నేను నాకు తోచినంతలో బిర్యానీ అయితే చేశాను. అండ్ సాటర్డే అని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వలేదు. నా లవ్ని అయితే వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేశాను. ఇలా అయితే మీరు కూడా చేయాలంటే వీడియో అయితే ఫుల్గా చూడండి. దానికోసం అయితే ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే పల్లీలు 1 టేబుల్ స్పూన్, అలాగే దాంట్లో చెక్క, లవంగాలు, అలాగే కొంచెం జీలకర్ర అండ్ అలాగే 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి దీంట్లో కొంచెం కారం యాడ్ చేసేసి అలాగే టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇదే అండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ నెక్స్ట్ అయితే మనము వంకాయలు తీసేసుకొని, మంచి వంకాయలు, వాటిని మంచిగా ఎలా అయితే గుత్తి వంకాయ కట్ చేస్తామో అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసేసి తర్వాత మీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే వంకాయ అనేది బ్లాకిష్గా అవ్వకుండా అయితే ఉంటుంది. ఇందాక మనం ప్రిపేర్ చేసిన మసాలాను అయితే స్టఫింగ్ అయితే చేయండి. నేను ఎంత ప్రాసెస్ అంతా చూపిద్దామంటే నేను ఒక ఫోన్తో వీడియో తీస్తూ చేయాలి కాబట్టి ఇలా పెట్టేసి నేను చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం అయితే నేను ట్రైప్యాడ్ కొనుక్కున్నాక మంచిగా క్లియర్గా అయితే చేస్తాను. అండ్ తర్వాత మీరు ఏదైతే బౌల్లో చేసుకుంటారో బిర్యానీ, ఆ బౌల్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసిన ఈ వంకాయలు అయితే ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా బాయిల్ అవ్వాలండి. ఈ మసాలా అంతా ఆ పీస్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం దమ్ చేస్తున్నాము, చాలా 10 మినిట్స్లో దమ్ అయితే అయిపోద్ది. తర్వాత మీరు రైస్ అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మీరు ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని దాంట్లో మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసేసి టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ నానపెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని రైస్ని బాగా బాయిల్ చేసుకోవాలి. రైస్ 99% అయితే బాయిల్ అవ్వాలండి, ఆల్మోస్ట్ మొత్తం బాయిల్ అవ్వాలి. తర్వాత మీరు ఇందాక వేరే బౌల్లో మీరు వంకాయ అయితే ఫ్రై చేసుకున్నారు కదా, దానిలోనే మీరు ఇందాక మిగిలిపోయిన మసాలాను అలాగే ఒక కప్పు కార్డ్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీరు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, 99% రైస్ బాయిల్ చేసుకోమన్నా కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేయండి. ఇందులో యాడ్ చేసేసి మీరు మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇలా యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా కలిపేయండి. ఆ రైస్ అంతా ఇందులో కలిపేసేయండి. జస్ట్ మొత్తం యాడ్ చేశాక ఫైనల్లో కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మీరు కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. ఇలా యాడ్ చేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసేసి పైన ఒక బరువైంది ఏదన్నా పెట్టండి, లేదంటే అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పీసెస్ బాయిల్ చేసుకున్నాం, అలాగే రైస్ కూడా బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఆవిరిపోకుండా ఒక 10 మినిట్స్ మీరు బాయిల్ చేసుకోండి సిమ్లో పెట్టేసి. తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే చాలా ఈజీగా టేస్టీగా గుత్తి వంకాయ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిద్దండి. మీరు కూడా కన్ఫామ్గా ట్రై చేయండి. సాటర్డే నాన్ వెజ్ తినప్పుడన్నా, మీరు ఏ రోజైతే నాన్ వెజ్ తినరో ఆ రోజు మనకి మంచిగా క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా, ఆ క్రేవింగ్స్ అంతా పోగొట్టుకోవడం కోసం ఇలా అయితే బిర్యానీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా చేసామని అప్రిషియేషన్ కూడా ఇచ్చేశారు. అందుకని నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే నేను ఏం చేసినా కానీ ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.